విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు, విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు. విభుని యందు వెలుగు విశ్వమెప్పుడు, విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు, విశ్వ విభుల మైత్రి శాశ్వతంబు. మంచి ఉద్దేశంతో, సద్భావనతో, ఒక దివ్య సంకల్పంతో ఈనాడు ఈ భక్తి ధార్మిక సమ్మేళనాన్ని భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఏర్పాటు చేశాడు. ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేసినటువంటి స్టూడియోలో ఆవిష్కరణ చేసుకున్నాం. ఇది ఒక దివ్య సంకల్పం. భారతీయ సనాతన ధర్మం పతనమవుతున్నదని చాలామంది చెబుతున్నారు. బాధగా ఉంది. భారతీయ సనాధర్మానికి గ్లాని లేదు, పతనం లేదు. ధార్మికమైన మార్గం ఉన్నది. ఇట్ ఈజ్ ఇమ్మోర్టల్, అమృతప్రాయమై చిరంజీవత్వాన్ని సిద్ధింపజేసుకుని ఉన్నటువంటి ఆ ధార్మిక మార్గం ఉంటే మనుషులమైన మనం ఆ ధార్మిక మార్గాన్ని తప్పి పక్కదారిపోతున్నాం. కాబట్టి పక్కదారిపోతున్నటువంటి తన వాళ్ళని ఆ ధార్మిక మార్గంలోకి తెచ్చుకోవడానికి నిర్వికారమైనటువంటి విశ్వవ్యాపితమైనటువంటి ఆ యొక్క దివ్య శక్తి యోగుల రూపంలో, అవతారమూర్తుల రూపంలో అవతరించి మనుషుల్ని మళ్ళీ దారి తప్పిన వాళ్ళని తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అది ముందుగా మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఎప్పుడూ కూడా ధర్మానికి గ్లాని లేదు. సనాధర్మం చాలా విశిష్టమైంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులంతా కూడా భారతదేశం వైపు ఆశతో, ఆసక్తితో చూస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక ధార్మిక కిరణం వస్తుంది, ఒక ప్రశాంతమైనటువంటి దివ్యకిరణం వస్తుంది. అస్తవ్యస్తమై ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి శాంతి రావాలంటే భారతదేశం ఒక్కటేనని అందరూ ఆశతో చూస్తున్నారు. భారతీయ సనాధర్మం చాలా విశిష్టమైనటువంటి, శక్తివంతమైనటువంటి, విశ్వజనీనమైనటువంటి మార్గం ఇది. ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు, ఏ ఒక్క దేశానికో సంబంధించింది కాదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఇంటలెక్చువల్స్ మే కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్స్ అనేటువంటి ఒక ధనాతనమైన సిద్ధాంతాన్ని ఇచ్చి పృథ్వీ మీద ఉన్న వాళ్ళంతా కూడా పృథ్వీపుత్రులే, వసుధ ఏక కుటుంబం అనే నాగరికమైన భావనాన్ని ఇక్కడి నుంచి వెళ్ళింది. అది మనం అందరికీ కూడా చెప్పగలిగినట్లయితే మనం ఒక విధమైనటువంటి ముసుగును తీసివేసి ప్రతి ఒక్క వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ దేశానికి సంబంధించిన వాడైనా దీని యొక్క గొప్పదనాన్ని గ్రహించి చక్కగా అనుసరించేట్టుగా చేసినట్లయితే ఐన్స్టీన్ లాగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరిస్తారు, ఆచరింపజేస్తారు. జాగ్రత్తగా వినండి. ధర్మాన్ని ఆచరించడం చేయాలి కానీ ధర్మ ప్రబోధం కాదు. ఈనాడు సంస్కృతాన్ని మనం పిల్లలకి నేర్పడల్లా. సంస్కృతం నేర్పితేనే మన గ్రంథాల్లో ఉన్న గొప్పదనం ఏంటో తెలుస్తుంది. ఎలాగైతే ఇంగ్లీష్ మనం నేర్పుతున్నామో అలాగే సంస్కృతాన్ని కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి చిన్నప్పటి నుంచి పెంచితే, పిల్లవాళ్ళకి సనాధర్మాన్ని ఆచరింపజేసేట్టుగా చేసినట్లయితే, ధర్మ మార్గంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడిచినట్లయితే చక్కగా వెలుపొందుతుంది. మన యొక్క భారతదేశం ప్రపంచం మొత్తానికి గురుస్థానంకి వెళ్ళే రోజు వస్తున్నది. 2020 వచ్చేటప్పటికీ ఏ సంకోచం లేదు. 2020 వచ్చేటప్పటికి భారతదేశం ప్రపంచం మొత్తానికి గురుస్థానంలోకి వెళ్ళి ప్రపంచానికే శాంతిని సందేశాన్ని ఇచ్చేదే కాదు, శాంతిని అందజేసే దివ్యస్థానానికి వెళుతుంది. అందుకు ఇలాంటి వేదికలు చాలా దోహదం చేస్తాయని చెప్పుకుంటూ మనమంతా కూడా సమైక్యమై భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చుకుందాం, గురుస్థానాన్ని తీసుకెళ్దాం. ఇది పరమ గురువుల యొక్క లక్ష్యం. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, మానస్ సరోవర తీరంలో, అంతర్గృహంలో కూడా ఈనాటికి తేజోమయ రూపంతో ఉన్న యోగుల సిద్ధపురుషుల యొక్క సంకల్పం ప్రపంచానికి శాంతినివ్వాలంటే భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చాలి. భక్తినే కాదు, ఆ ధర్మాన్ని ఆచరింపజేసేట్టుగా చేస్తాము, ఈ దేశాన్ని శక్తివంతం చేసుకుంటాము. పృథ్వీ మొత్తం పృథ్వీ మాతగా భావన చేస్తే, పృథ్వీ మాత యొక్క హృదయం ఏంటంటే భారత్ మాత హృదయ స్పందనం. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కాదు, లవ్ పీస్ లవ్ పీస్ లవ్ పీస్, ప్రేమ శాంతి అనే సందేశాన్ని ప్రపంచం మొత్తానికి అందించడానికి మనం నడుం కట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, యావత్ ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ, దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను.